నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అమ్మా. మీకు కూడా. గురుగారు, ఉగాది వచ్చిందంటే ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రావణం అన్నిటికన్నా ముందుగా ఏంటి అంటే మనకి కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి మరి ఈ ఉగాదికి వచ్చేసి ఈ ఉగాది తర్వాత నుంచి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? వాటిలో మనం మొదటిదిగా చూసుకున్నట్లయితే మేషరాశి. మరి ఈ మేషరాశి వారికి వచ్చేసి ఈ ఉగాది నుంచి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశికి ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవాటి విచ్చుబాలకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మేషరాశికి 11 లాభము, 9 నష్టం ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఆదాయము రాజపూజితము చూసుకుంటేటప్పుడు మాత్రమే ఆదాయం వచ్చేసి 11, వ్యయం వచ్చేసి 6, అవమానం 3. సో ఏది ఉన్నా ఎప్పుడైనా వీళ్ళకి ఒక ఈ ఉగాది నుంచి ఈ షష్ఠ కూటమి ఏర్పడుతుంది కాబట్టి దీనివల్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతున్నాయి మేషరాశికి. సో కాబట్టి వీళ్ళకు శని ప్రభావం ఉంటుంది కాబట్టి కొద్దిగా ముందు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే గురుగారు, అలాగే ఈ మేషరాశి వారికి వచ్చేసి ఈ ఉగాది తర్వాత నుంచి మీరు చెప్పారు షష్ఠ కూటమితో ఉగాది తర్వాత నుంచి మరి వీరికి ఎలా ఉంటుంది అనే దానికన్నా మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? మేషరాశి వాళ్ళు శివనామస్మరం, శివలింగానికి అభిషేకం, మహారుద్రాభిషేకం ఇటువంటివన్నీ చేసుకుంటే కాస్త ఉపశమనం చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి. వీరికి లాభదాయకం పొందడానికి ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని విషయాల్లో ఇబ్బంది కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడ అప్పటికి కొన్నిటికి జాగ్రత్త పడాల్సి వస్తుంది. సో వాస్తవానికి చూసుకున్నప్పటికీ ఇక్కడ కొన్ని రకమైన వంటి ఇబ్బందులు అయితే తప్పవు. సో కాబట్టి వీళ్ళంతా కూడా ఏంటంటే శివారాధన చేసుకొని ఆ దానం ఇవ్వటం చాలా శ్రేష్టకరం. సో ఇంకా ఎప్పుడైతే ఉగాది అయిపోయిన 3 నెలల్లో దానం ఇవ్వటం వల్ల చాలా మనస్ఫూర్తికరంగా జరుగుతున్నాయి. ఎటువంటి పరిహారం చేసుకుంటే మేషరాశి వారికి బాగుంటుంది? ఉగాది తర్వాత నుంచి షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది, అలాగే ఉగాది తర్వాత నుంచి మరి వీరికి ఎలా ఉండబోతుందో చెప్పారు గురువు గారు. నమస్కారం. నమస్తే. గురువు గారు, వృషభ రాశి వారికి వచ్చేసి షష్ఠగ్రహ కూటమితో మనకి ఉగాది స్టార్ట్ అవబోతుంది కాబట్టి వీరికి వచ్చేసి ఉగాది తర్వాత నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? రాజపూజ్యం, అలాగే అవమానాలు, వ్యాయం, ఎంత ఆదాయం ఎలా ఉంది అంటారు వీరికి? వృషభ రాశికి ఒక విశేషమైనటువంటి ఒక లాభదాయకం రావడానికి అయితే అవకాశం కనబడుతుంది ఈ ఉగాది నుంచి. క్రోధినామ సంవత్సరంలో ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా ఈ సంవత్సరంలో కాస్త ఊపిరి తీసుకొని మంచి ఒక సందర్భం కలగడానికి మంచి అవకాశం కనపడుతుంది. 9 లాభము, 7 నష్టం కనపడుతుంది. వ్యయము 6 మరి ఇక్కడ ఆదాయం చూసుకునేటప్పటికి కూడా మనకి 9 కనపడుతుంది. రాజపూజితము 3, అవమానం 4. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చిన పరిస్థితి, అవమానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, అలాగే గురుగారు వీరికి వచ్చేసి చెప్పారు ఆదాయం పరంగా 9 ఉంది అని చెప్పేసి, మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టుకోవాలనుకున్నా, వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలనుకున్నా, పాడి పంటల్లో కూడా జాగ్రత్త చూసుకోవాలనుకున్నా, ఇతర రంగాల్లో చూసుకోవాలనుకున్నప్పటికీ కొన్నిటికి విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు చేసుకోవాలి. సో వాళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైనప్పటికి కూడాను సక్సెస్ఫుల్ కలగాలి, దిగ్విజయం కలగాలంటే ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ చేసుకొని ఒక లాభదాయకమైనటువంటి పరిహారం చేసుకోవాలి. ఈ గ్రహ కూటమి అనేది ప్రతి రాశి పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వీళ్ళంతా కూడా శాంతి చేసుకుని చాలా అవసరం. ఈ శాంతి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది ముందు జాగ్రత్త వెళ్ళడానికి మంచి అవకాశాలు కనబడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి ఏంటంటే వృషభ రాశిలో ఉన్నవారు కొంతమంది ఈ సంవత్సరం నుంచి అయినా కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు కదా, మరి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం స్టార్ట్ చేయొచ్చు అంటారా? స్టార్ట్ చేసుకోవచ్చు అమ్మా, ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. పోతే మొదలుగా ముందుగా 3 నెలల వరకు ఆగి తర్వాత స్టార్ట్ చేసుకుంటే లాభదాయకం రావడానికి అవకాశం ఉంది.
ఉగాది అయిన 90 రోజుల వరకు కూడా కొద్దిగా ఇబ్బంది మాత్రం తప్పదు. దానికి అవసరమంటే శాంతి, హోమాలు, జపాలు చేసుకుంటే చాలా బావుంటుంది. ఓకే. ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది గురువుగారు? ఉద్యోగస్తుల్లో కూడాను ఇతర రంగాల్లో బదిలీ కావడానికి మంచి అవకాశాలు కనపడుతుంటాయి. సో వారికి కూడా ఆరోగ్యం కూడా క్షీణించి చూడడం వంటి దోషాలు కనపడుతుంటాయి కాబట్టి ముందు జాగ్రత్త తీసుకొని అన్ని సరిపోతుంది. ఓకే. ఓకే గురుగారు, మొత్తానికి అయితే వృషభ రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు మన కేరళ జ్యోతిష్యం ప్రకారం? ఒకవేళ నాడీ శాస్త్రం ప్రకారం ఓవరాల్ గా అన్నిటి కోతిరామ సంవత్సరం తర్వాత అన్ని విషయాలు దిగ్విజయంగా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే. ఏ రంగంలో ఉన్న వారికి? ఏ రంగంలో ఓకే. అలాగే ఏంటంటే గురుగారు, మనకి తెలిసిందే ఇది, మనకి ఎంత బాగున్నా గానీ అన్ని బాగున్నా గానీ ఎక్కడో ఒక చోట నష్టం అనేది చేకూరుస్తూనే ఉంటుంది కదా. మరి అంత బాగుండాలి కాకపోయినా కానీ ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం అంటే మనకి ఏదైనా ఆపద వచ్చినా గానీ ముందడుగు వేయాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి? వీళ్ళు చక్కగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఉపాసన ఫలితం రావడం అనేది జరుగుతుంటుంది. భగవంతుని ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి లాభాలు రాబోతున్నాయి, అలాగే ఎటువంటి నష్టాలు కూడా రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి కేరళ నాడీ శాస్త్రం ప్రకారం మరి వీరికి కూడా శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ సంవత్సరంలోని మరి వీరి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అంటారు, వాటి గురించి అయితే ఒకసారి చెప్పండి. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. శ్రీ మహాగణపతి సర్వే జన సుఖినో భవంతు, అందరికి మంచి జరగాలి. మిథున రాశి వారికి వాడే ఒక రాజపూజితం, ఆరోగ్యం ఇవన్నీ మనం చూసుకుంటే అప్పటికి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి 11 లాభము, 12 నష్టము, అవమానము 3, రాజపూజితము 9 ఇక్కడ మనకు కనపడతా ఉంది. అదే విధానంగా వ్యాపారం, అభివృద్ధి, అనారుష్టి అనేది కూడా ఇక్కడ కనపడతా ఉంది. ఆ అభివృద్ధి, అనారుష్టి రెండు కూడా కనపడతా ఉంది కాబట్టి ఆ విషయంలో కొద్ది విషయాల్లో జాగ్రత్త ఉంచాలని మనం భావించుకుంటే సరిపోతుంది. ధ్యాన దోషము అంటే దోషం అంటే బుద్ధిహీన దోషము అలాంటివి కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది మిథున రాశి వారికి. బుద్ధిహీనం అంటే మతిస్థిమితము పోవటము, మతిస్థిమితానికి లేకపోవటము, ఇటువంటివి జరగడానికి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త ఉంటే చాలా సరిపోతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల విషయాలను కూడా చూసుకునేటప్పటికీ కొద్దిగా క్షీణ దోషం కనపడుతుంది ఆరోగ్యం పట్ల కూడా. సో ఈ సంవత్సరంలో అంటే సంవత్సరం మొత్తంలో కూడా 2006 వరకు కూడా ఇలాగే ఉంటుందా అంటే ఇలాగే ఉండదు. మీకు మొదలు 3 నెలలు ఇలాగ కొన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం ఉండదు. దాని తర్వాత చక్కగా ముందుగా బాగా సాగడానికి అవకాశం కనపడుతుంది. గురుగారు, మరి మిథున రాశిలో ఉన్నవారు ఉద్యోగస్తులకు కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే గృహిణులకు కానీ వీరికి ఎలా ఉండబోతుంది అంటే? వీళ్ళకి అంతా కూడానమ్మా మంచిగానే మనకి లాభదాయకం కూడా బాగానే కనపడుతుంది కాబట్టి అన్ని విధాల్లో కూడా శుభదాయకమైనటువంటి సూచనలతో ముందుకు సాగడానికి మంచి వైపు కనపడుతూ ఉంటుంది. ఫలితం కూడా అదే విధానమైన ఫలితాలు రావడానికి కూడా అవకాశం కనపడుతూ ఉంటుంది. వీళ్ళు కష్టపడిన ఫలితం కూడా రావాలంటే కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయాలి. అప్పుడే ఒక ఫలితం అనే దానికోసం ఎదురు చూడడానికి మంచి అవకాశం కనపడుతుంది. అలాగే ఏంటంటే గురువు గారు, కొంతమంది మిథున రాశిలో ఉన్న వాళ్ళు బిజినెస్ ఎంతకాలం అనేసి ఉద్యోగం చేస్తాం, ఏదో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటారు కదా. మరి బిజినెస్ అనేది ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తే మంచి జరుగుతుంది అంటారు? చాలా వరకు కూడాను అటువంటి ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే మంచి మార్పు చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు రావడానికి మంచి అవకాశాలు కనపడతాయి. వివాహం కాని వారికి, వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఈ సంవత్సరం మంచి శుభం కలుగుతుంది అని చెప్పవచ్చు గురువు గారు. సో సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తం కలుగుతుంది. ఉద్యోగము లేని వారికి ఉద్యోగం రావటం జరుగుతుంది. కళ్యాణ యోగం లేని వారికి కూడా కళ్యాణం రావటం కూడా జరుగుతుంది. అటువంటి మహోత్కరమైన కైంకర్యము ఫలితం అని రావడానికి మంచి అవకాశం అనేది ఉంది. అలాగే వచ్చేసి ఏంటి గురువు గారు, ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరంలోని ఎటువంటి పరిహారాలు చేసుకొని ఏమేమి దానం చేస్తే వీరికి ఈ సంవత్సరంలో ఇంకా అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అంటే? ఎప్పుడు కూడాను శివారాధన చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా కూడా బుధవారం కానీ, గురువారం కానీ, లేదంటే ఆదివారం కానీ ఎప్పుడైనా కూడా కందులు, మినువులు, శనగలు దానం చేస్తే అతీతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతుంటాయి.
ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోని కేరళ నాడీ శాస్త్రం ప్రకారం వీరికి ఎలా ఉండబోతుంది, అలాగే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలోని వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, కర్కాటక రాశి వారికి మరి వీరికి కూడా వచ్చేసి ఏంటంటే మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోని లాభాలు ఎలా ఉండబోతున్నాయి, నష్టాలు ఎలా ఉండబోతున్నాయి, మొత్తానికైతే ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపే నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికి మంచి జరగాలి, అన్ని విషయాల్లో దిగ్విజయం కలగాలని కోరుతున్నాను. ఈ ఉగాది శుభాకాంక్షలు చెప్పుతూ కర్కాటక రాశి వారికి చక్కటి పరిహారం చేసుకోవడానికి మంచి ఉపాసన ఉంటుంది. ఎందుకంటే ఈ సస్యకూటమి ఏర్పడుతుంది కాబట్టి దీని ద్వారా కొన్ని విపందాలు, నిందలు అలాంటివి కూడా పడడానికి అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ నిందలు, ఇబ్బందులు మీ పైన పడకుండా ఉండాలంటే కొన్ని పరిహారం చేసుకుంటే సరిపోతుంది. నిందలు పాలయ్యే అవకాశం. వీళ్ళకి వచ్చేసి లాభం వచ్చేసి 9, నష్టం వచ్చి 11 ఉంది. రాజపూజితం వచ్చేసి 6, అవమానం వచ్చి 9 ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఆదాయం కన్నా కొంచెం అవమానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్ది జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఈ యొక్క కూటమి ఎఫెక్ట్ కనబడుతుంది. ఇది 3 నెలల వరకు ఈ ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత ఈ 3 నెలల తర్వాత మీకు చాలా చక్కగా లైఫ్ అనేది లైట్ డీలింగ్ అవుతుంది. మంచిగా మీకు సక్సెస్ఫుల్ కలగడానికి అవకాశం ఉంటుంది. ఎంతెంతగా ఆశగా ఎదురు చూసేటువంటి ఆశగా ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి, మా జీవితాలు ఎలా మారుతాయి అంటే జీవితాలకు ఇబ్బంది ఏం లేదు. చాలా చక్కని జీవితం ఉంటుంది, చక్కని ఫలితం. ఎందుకంటే చూసి మార్చిగా కొన్ని గాలిలాగా వచ్చేవంటి ఇటువంటి తుఫాన్ లాంటివి కొన్ని వస్తూ ఉంటుంటాయి, పోతుంటాయి. అవన్నీ పెద్దగా మనం ఏం పట్టించుకోకుండా ఉంటే అది సరిపోతుంది. దాని ద్వారా అతీతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి చెప్పారు మీరు ఆల్రెడీ, కొంచెం మీరు జాగ్రత్తలు వహించాలి, అలాగే అవమానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నారు కదా గురువు గారు. మరి ఈ సంవత్సరంలోని మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి కొంచెం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? మీరు ఎక్కువ శాతము శ్రీ లలితాంబికాదేవి ఉపాసన చేసుకోవడం వల్ల, శ్రీ లలితాదేవి సాధనం చేయటం వల్ల, శ్రీ లలితాదేవి సహస్రనామం చదవడం వల్ల కర్కాటక రాశి స్త్రీల వల్ల కానీ పురుషుల వల్ల కానీ ఎవరైనా కూడా చక్కగా ఉపాసన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. వైజయంతి మాలతో జపం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తుంది. వైజయంతి మాల అనేది 108 పూసలు ఉంటాయి. ఆ పూసల్లో మాలలు వేసుకొని చక్కగా దానం చేసుకోండి, మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురువు గారు, కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అనేది అని చెప్పారు. అలాగే మీరు ఎటువంటి పరిహారాలు కొన్ని చేసుకుంటే చిన్న చిన్న రెమెడీస్, హోమ్ రెమెడీస్ చక్కగా ఇంట్లో పెట్టుకొని ఉప్పు దీపం లాంటివి పెట్టుకొని దీపార్చన చేసుకోవచ్చండి. లేని పక్షాన పసుపు కొమ్ములతో కూడా దీపార్చన చేసుకోవచ్చు. పసుపు కొమ్ములు ఉంటాయి కదమ్మా, అమ్మవారికి 108 పసుపు మాల వేసి చక్కగా ఉప్పు వేసి మట్టి ప్రేమ మీద దీపం పెట్టి దీపార్చన చేసుకుంటే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. శుక్ర మంగళవారాల్లో దీపార్చన చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అలాగే గురుగారు, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ వ్యాపారం ప్రారంభించుంటారు. కొంతమంది వ్యాపారస్తులకు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకైనా కానీ, వ్యాపారం మొదలు పెట్టిన వాళ్ళకైనా కానీ ఈ సంవత్సరంలోని మరి వీరికి ఎలా ఉంటుంది అంటారు గురువు గారు? ముఖ్యంగా అయితే 3 నెలల పాటు కొద్దిగా కష్టంగా ఉంటుంది. దాని తర్వాత బాగా అందుకుంటుంది. అద్భుతమైన ఫలితాలు రావడానికి మంచి ఆస్కారం కనపడుతుంది. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, సో వీరు ఇంకా మంచిగా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకొని వీరు ఎలా ఉండాలి ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురువుగారు, సింహరాశి వారికి కేరళ నాడీ శాస్త్ర ప్రకారం సింహరాశి అందులోనే కనిపిస్తుంది మనకి సింహం అని చెప్పేసి. సో మనకి సింహరాశిలోని సింహంలో కనిపించినంత గర్జనగా ఈ సంవత్సరం వీరికి ఉండబోతుందంటారా, లేదంటే నార్మల్ గానే ఉంటుందంటారా? మరి వీరికి మొత్తానికి అయితే మాత్రానికి ఈ సంవత్సరంలోని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపే నమః. చూసేవాటి వీక్షకులకు నమస్కారం. అందరికి మంచి జరగాలి. సింహరాశి వారికి ఈ సంవత్సరం సింహ గర్జన ఉండబోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ సస్యకూటమి వల్ల శని ప్రభావం జరగబోతుంది. మేషరాశి, సింహరాశి, మీనరాశిలో శని ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు నీచ స్థానం ఉంటున్నాడు. బృహస్పతి కూడా నీచ స్థానం ఉండడం వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బంది పడడానికి అవకాశాలు కనపడడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 నెలల పాటు కూడా కొద్దిగా ఇబ్బంది అనేది పాల్వైతే రావడం అనేది జరుగుతుంది. తర్వాత బాగానే ఉంటుంది. ముందుగా ఇది చేసుకోవచ్చు.
అయ్యో ఈ సంవత్సరం కూడా మేము ఇంకా కష్టపడుతూ ఉండాలి, ఈ సంవత్సరం కూడా మేము బాధపడాలి, ఈ సంవత్సరం కూడా ఇదిగా ఉండాలంటే అంతగా బాధపడే విషయం ఏం లేదు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త మెరుగ్గా ఉంటుంది. లాభము 9, నష్టము 6, రాజపూజితము 3, అవమానం 7 కనబడుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాయి, అంత మసలుకుంటే సరిపోతుంది. ఓకే. అలాగే ఏంటంటే గురుగారు, ఈ సంవత్సరంలో అయిన సింహరాశి వారికి కళ్యాణ గడియలు ఉన్నాయంటారా వివాహం చేసుకునే వారికి? బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. కాకపోతే ఏంటంటే శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో శుభం జరుగుతుంది, కొద్దిగా అశుభం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని నామస్మరణ, శని గాయత్రి చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి మంచి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి ఏంటంటే ఈ సింహరాశిలో ఉన్న వారికి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళే కానీ, లేదంటే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటారు, మరి వీరికి అందరికీ కూడా ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరంలోనే ఎటువంటి లాభాలు చేకూరుస్తుంది అంటారు? లాభాలు ఎక్కువ ఉన్నాయా గురుగారు వీరికి, లేదంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి అంటారు? రెండు సరి సమానంగానే ఉన్నారా? ఆదాయం ఎంత ఉంది గురుగారు వీరికి? సరి సమానంగా ఉంటుంది. దానికి కావాల్సిన పరిహారం చేసుకుంటే చాలా చక్కని ఇదిగా ఉంటుంది. మంచి బ్రాహ్మణం తెలుసుకొని ఇంటికి పిలిచి మీ జాతక రీత్యా చూసుకొని పరిహారం చేసుకుంటే, దానము జపాలు హోమాలు చేసుకుంటే సరిపోతుంటుందమ్మా. ప్రత్యేకమైనటువంటి వ్రత నియమాలు ఏమైనా ఉంటే అవి చేసుకోండి. ఎక్కువ శాతం దేవి కటకమ్మాలు చేసుకోవడం చాలా బాగుంటుంది. వీలైనంత వరకు లక్ష్మీనరసింహ స్వామిని సందర్శిస్తే చాలా బాగుంటుంది. ఓకే. అలాగే గురుగారు, సింహరాశి వారు ఈ సంవత్సరంలోని కొంచెం ప్రయాణాలు ఎక్కువగా చేయొచ్చు అంటారా? కొన్ని విషయాల్లో జాగ్రత్త పడి ప్రయాణం చేయాలమ్మా. ప్రయాణ విషయాల్లో కూడా కొద్దిగా అడ్డంగా కలిగే విషయాలు కనపడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి. టూరిస్ట్ లాంటివి వెళ్ళొచ్చు, ధారాళంగా వెళ్ళొచ్చు. చల్లని ప్రదేశాలు కుళ్ళు, మనాలి, షిమ్లా అటువంటి ప్రాంతాలు కూడా వెళ్ళొచ్చు. లేదంటే కాశ్మీర్ సైడ్ అటువంటి కూడా వెళ్ళొచ్చు. లేదంటే విదేశాల్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఓకే. ఒక గురుగారు, అలాగే వీరికి వచ్చేసి ఈ సంవత్సరంలోని ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా ఉండొచ్చు అంటారు వీరికి ఆరోగ్యం విషయంలో కూడా? ఆరోగ్యపర విషయమైనటువంటి ధనవంతి నారాయణమూర్తిని దర్శించుకోవడంలో చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. స్వామివారిని దర్శించుకొని అనుష్ఠానం ఉంటుంటే ఆ ధనవంతి గాయత్రి జపం చేసుకుంటే చాలా అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేసి అంటారు. ఓకే. ఇక మొత్తానికి మనం చూసుకున్నట్లయితే గురుగారు, ఈ సింహరాశి వారికి మీరు ఒక్క మాటలో చెప్పాలి అనుకుంటే, అన్ని రంగాల్లో ఉన్న వారికి, ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరంలోనే ఎలా ఉండబోతుంది? కొంతమంది భయపడతారు కదా, ఉగాది వస్తుందంటేనే నా ఈ సంవత్సరంలో రాశి ఎలా ఉంది, నా జాతకం ఎలా ఉండబోతుంది అనేసి. ఎటువంటి భయపడే విషయం ఏం లేదు, అందరికీ బాగానే ఉంటుంది. 3 నెలల వరకు కొద్దిగా ఇబ్బంది కలుగుతారు. కావాల్సినటువంటి శాంతి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. స్వామి లక్ష్మీనరసింహ స్వామి నిరంతరంగా సంధించండి, మంచి ఫలితం లభిస్తుంది. ఓకే. ఒక గురుగారు, మొత్తానికైతే సింహరాశి వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో షష్టగ్రహ కూటమి ఉగాదితో స్టార్ట్ అవుతుంది కాబట్టి శని ప్రభావం ఉన్నా కానీ ఎటువంటి భయం లేదు, జాగ్రత్తగా ఉండొచ్చు అనేసి చాలా చక్కగా చెప్పారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి మంచిదో కూడా చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కన్యా రాశి మనకి షష్టగ్రహ కూటమి కూడా ఈ కన్యా రాశి మీనరాశి రెండిట్లోనే అవుతుంది అనేసి అంటున్నారు కదా. మరి కన్యా రాశి వారికి కూడా వచ్చేసి ఈ సంవత్సరంలోనే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోని కేరళ నాడి శాస్త్రం ప్రకారం మరి వీరి యొక్క జీవితం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? మనకి కొత్త సంవత్సరం అంటేనే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఆ పేరులో ఉన్నట్టే ఈ కన్యా రాశి వారికి కూడా ఉంటుందంటారా? వాస్తవానికి ఏది ఉన్నా ఏది లేకపోయినా ధైర్యం అనేది చాలా అవసరం. సో డబ్బులు, సంపద, ఐశ్వర్యము వస్తుంటుంది పోతుంటుంది, కానీ ధైర్యం అనేది ఎప్పటికీ నిరంతరంగా ఉండాలి. అది ఉంటేనే ఎప్పుడైనా కూడా ముందు సాగడానికి వస్తుంది. సో అదే విధానంగా కన్యారాశి వాళ్ళకు కూడాను 11 లాభము, 9 నష్టము, రాజపూజితం 6, అవమానం 3 ఇక్కడ కనపడుతుంది. సో కాబట్టి వీళ్ళకి ఈ యొక్క షష్ఠకూటమి వీళ్ళపైన ప్రభావం కూడా పడుతుంది. కాబట్టి జనాలు అంతా కూడా భయపడే విషయం ఏమీ లేదు. స్వామివారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా మీకు ఉంటుంది. వీళ్ళు ఎక్కువ శాతం చిదంబరేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఆ చిదంబరేశ్వర స్వామి ఆలయం దర్శించుకుంటే మీ సకల దోష నివర్తన అవుతుంది. అక్కడికి వెళ్ళి స్వామివారికి అభిషేకము, పూజలు, పునస్కారాలు అలాంటివి చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. అలాగే వచ్చేసే గురుగారు, ఈ సంవత్సరం కన్యా రాశి వారికి అంటే పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు కన్యగా కాకుండా కళ్యాణ గడియలతోటి కమనీయం అవుతారంటారా?
తప్పకుండా అవుతారమ్మా. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కళ్యాణ యోగం బ్రహ్మాండంగా అవుతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతూ పడే వంటి సంతానానికి ఇబ్బంది పడే వాళ్ళకు శుభవార్త వింటారు. సో మరి అదే విధానంగా ఆరోగ్యపరమైనటువంటి క్షీణించిపోయినటువంటి ఆరోగ్యమైనటువంటి బాధపడుతూ ఎప్పుడు హాస్పిటల్ ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ శుభవార్త వింటారు. సంవత్సరం ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 10th పరీక్షలు, ఇంటర్ పరీక్షలు పాస్ అయిన వాళ్ళు ఇది రాస్తూ ఉంటారు కదమ్మా. ఆ పరీక్షల్లో కూడా పాస్ అయ్యడానికి విద్యార్థులకు కూడా ఓకే. ఇక గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ప్రాక్టీస్ అవుతుంటారు కదా గురుగారు, ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళకి తప్పకుండా ఈసారి ఏమైనా కోటాస్ వస్తే వాళ్ళు ట్రై చేస్తే అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, మనం ఒక్కొక్క రంగం గురించి అడుగుకుంటూ వెళ్తాయి. ఆ రంగం వరకు ఎలా ఉంటుందా, మరి ఈ రంగంలో ఉన్నా కదా మరి నాకెలా ఉంటుంది అనేసి అని ఇంకొక వరకు డౌట్ వస్తూ ఉంటుంది. అన్ని రంగాల వరకు కూడాను అన్ని పరాలుగా బాగుంటుంది అండి. ఇది అదని కాదు, ప్రతి వారికి కూడా బాగానే ఉంటుంది. కానీ కష్టపడేది ఏదో ఊరికే రాదు. తప్పకుండా కష్టపడేది ఏదో ఊరికే రాదు. ఓకే గురుగారు, వీరికి ఆరోగ్యం పరంగా ఈ సంవత్సరంలోని వీరికి ఎలా ఉంటుంది అంటారు? ఆరోగ్యం కొద్ది క్షీణించే దోషం కనపడుతుంటుంది కాబట్టి ఆరోగ్య పట్ల కథ శ్రద్ధ వహిస్తే నాడి శాస్త్రం ప్రకారం కొద్దిగా జాగ్రత్త వహించాలి. అలాగే వచ్చేసి గురుగారు, వీరికి ముఖ్యంగా ఎవరికైనా ఆదాయం చూసుకుంటారు కదా, ఈ సంవత్సరంలో నాకు ఆదాయం ఎలా ఉండబోతుంది, ఎంత రాబోతుంది, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి అని, మరి వీరికి ఆదాయం ఎలా ఉందంటారు ఈ సంవత్సరంలో? మనం చెప్పినట్టుగా ఆదాయం చూసుకున్నాం కదమ్మా. ఆదాయం వచ్చేసి 6, లాభం వచ్చేసి నష్టం వచ్చేసి 3 మనకు కనపడుతుంది. కాబట్టి మీకు 6 లాభం ఉంది కాబట్టి చాలా చక్కగా మీకు అద్భుతమైన 6 మంచి సంఖ్యనే, లక్ష్మి సంఖ్య మంచి అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఉండడం జరుగుతుంది. అంటే డబ్బులు అనేది చేతులు నిలవు, వస్తాయి కానీ నిలవు. లక్షలు వస్తాయి, వెనక నుంచి వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. కానీ ఒక అద్భుతమైన ఫలితాలు లభిస్తానికి అవకాశం. ఓకే గురువుగారు, మరి వచ్చేసి ఏంటంటే ఈ కన్యా రాశి వారు ఉన్నవారు ఈ సంవత్సరంలోని వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? ఏదైనా కూడా ముందుకు బయటకు వెళ్ళేటప్పుడు కొద్ది జాగ్రత్త వహించుకోవాలి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాలి. ఉద్యోగ పరంగా కూడా కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే సరిపోతుంటుంది. అనేక రకమైన రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే విధానంగా ఉంటే సరిపోతుంది. అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ అవుతాయి. ఓకే, ఈ సంవత్సరం మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు మరి ఎలా ఉంటుంది అంటారు ఈ రాశిలో ఉన్న రైతులు? కన్యా రాశిలో ఉన్నటువంటి రైతులకు అంతకుండా పాడి పంట బాగా పండుతానికి అవకాశం ఉంటాయి. రైతులు మార్పు చేసుకునేటప్పుడు కూడా మంచి పాడి పంట రావడానికి కూడా అవకాశం బాగుంటుంది. ఓకే గురువు గారు, కన్యా రాశిలో ఉన్న వారికి వచ్చేసి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ అన్ని వాళ్ళు వీళ్ళని కాకుండా అన్ని రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతుందో చెప్పారు. అలాగే ఏంటంటే ఈ కన్యా రాశిలో ఉన్నవారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఈ సంవత్సరంలో ఇంకా ఫలితాలు బాగుంటాయి అంటారు? వీళ్ళు చక్కగా శ్రీ లక్ష్మణ స్వామి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. పోతే లేదంటే చిదంబరేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. ఓకే గురువు గారు, కన్యా రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోని ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.